చేసాము. ప్రపాద్ ఎప్పుడు డబుల్ హిట్ అంటారు. ఫస్ట్ శాంతి మధ్య చెప్తే ఫస్టే 6 కొట్టేశారు. 140 బుక్స్ మాతాజీ కృష్ణ బుక్స్ హ్యాండ్ టు హ్యాండ్. ఫస్ట్ మేము పునర్ఘాట్లో ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే 100 స్మాల్ బుక్స్ చేసేసాము. సో అప్పుడు అందరం జస్ట్ వాళ్ళకి ఏం చెప్పలేదు, జస్ట్ స్మాల్ బుక్స్ చేతిలో పెట్టుకున్నాము. ఎంతో కొంత ఇవ్వండి అన్నప్పుడు ఒక్కొక్కరికి 100 మందికి స్మాల్ బుక్స్ పంచేసాము. అక్కడే మాకు బాగా ఎనర్జీ వచ్చేసింది. స్టార్ట్ అయ్యేవాళ్ళం, కానీ ప్రభు అంటారు ఎప్పుడు రిస్క్ తీసుకుంటే మిరాకిల్స్ అవుతాయని. ఒకసారి మేము డోపర్ స్టార్ట్ అయ్యాము. అక్కడ టోల్ గేట్ తప్పించుకోవచ్చు కదా అని చెప్పేసి, సో గూగుల్ మాట వినకూడదు వెళ్తే అక్కడ రోడ్ ఎండ్ అయిపోయింది. పొలాల నుంచి వెళ్ళాము. ఇంకా అక్కడ మధ్యలో అంటే పొలాల్లో మధ్యలో ఏదో కట్టు ఉంది, అక్కడ కొబ్బరి మట్లా వేశారు. అక్కడ ఎలాగోలా వెళ్ళేటప్పుడు వెళ్ళింది, కానీ వచ్చేటప్పుడు ఆగిపోయింది అనమాట. అక్కడ ఆగిపోయింది. ఆ కారు తోస్తున్నాము. అసలు ఆ కారు బురద, ఆమె ఎంతసేపు ఒక 1 hour అక్కడే సరిపోయింది. దీనికి ఇంత ప్లాన్ చేసి ఇంత చూసుకుని వెళ్తుంటే అసలు ఇలా ఆగిపోయిందని చెప్పి చాలా కష్టపడి తోసి అట్లా చేసి ఇట్లా చేసి 1 hour ఇక్కడ వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను చివరికి. సో ప్రేయర్స్ వర్క్ చేస్తే అట్లా బాగా ప్రే చేసాము. తర్వాత ఎలాగోలా కారు ఆ గుంట్లోంచి బయటకు వచ్చింది. ఇంత ప్లాన్ చేస్తే అన్ని టెస్ట్లు వచ్చాయి అనమాట. సో మళ్ళీ విపరీతంగా ప్రే చేయడం, మళ్ళీ ఏదో ఒక విధంగా మళ్ళీ వెళ్ళడం, తర్వాత మళ్ళీ అనుకోని విధంగా సక్సెస్ ఇవ్వడం. విజయ్కి ఇలా కొండపైన ప్లాన్ చేసాము. అట్లా 2 టీమ్స్ డివైడ్ అయ్యాము. సో ఫస్ట్ అయితే ఆ రోజు కూడా 6 కల్లా స్టార్ట్ అయిపోయాము. సో అక్కడికి వెళ్తే అసలు మా ప్రభు ఏమో ముందు రోజే ప్లాన్ అక్కడ అంతా పర్మిషన్ తీసుకున్నారు, కొండపైన పెట్టుకున్నాము. ఆ రోజు ఏమైందంటే అసలు ఎవ్వరూ లేరు అక్కడ. 2 years నుంచి చేస్తున్నాము, బాగా విపరీతంగా ఉంటారు జనాలు. అక్కడికి వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు. మాకు అసలు ఎంత నీరసం వచ్చేసిందంటే, ప్రభు ఏమైందంటే మురళీవిలాస్ ప్రభు ఆ రోజు మాతాజీ వాళ్ళు లేరు, ఏకాదశి కొండపైనకి వెళ్ళిపోయి అన్ని నీరసం అయిపోయింది. ఆ జనాలను చూసి, ఈయన నీరసాన్ని చూసి నాకు నీరసం వచ్చేసింది. అసలు ఈరోజు ఏం చేయగలం, ఎంతో ప్లాన్ చేసామని చాలా ఫీల్ అయ్యాము. తర్వాత ఇక్కడ మన రాధా మనోహర్ ప్రభు ఉంటారు కదా, యూట్యూబ్లో చెప్తా ఉంటారు, ఆయన వచ్చారనమాట. ఆయన వచ్చి ఆయన పక్కన ఎవరో ఉన్నారు వాళ్ళ శిష్యులు. సో వాళ్ళు చెప్పారు అన్ని చిన్న బుక్స్ అన్ని తలాగా 3 పుస్తకాలు తీసుకురామని. సో అట్లా ఒక 5 పుస్తకాలు ఏమో ఆయన చిన్న పుస్తకాలు, అమ్మాయి ఏదో వచ్చినందుకు అయినాయి అని. తర్వాత వినయనిత ప్రభు వాళ్ళు అన్నారు, తర్వాత మీకు సపోర్ట్ చేస్తాం మాతాజీ అని ముందుడే. ఇంకా మేమందరం కలిసి ఇంకా అక్కడికి వెళ్ళాము. 2 టేబుల్స్ వేసుకున్నాము. సో ఒక 10 మంది దాకా ఉన్నాం ఆ రోజు టీం అక్కడ. ఇంకా విపరీతంగా బుక్స్ ఎన్ని అయినాయి అంటే 100 పైన పెద్ద పుస్తకాలు అమ్మాము. స్మాల్ బుక్స్ 250, 100 బిగ్ బుక్స్. విజయగిలాద్రి, విద్యాధరపురం, తర్వాత లబ్బిపేట వెంకటేశ్వరం. సో ఫైనల్ ఆ రోజు 12:30కి అన్ని బుక్స్ అయిపోయినాయి. సో నా ఎనర్జీ అంతా నా టీమ్ మెంబర్స్ అండ్ మా గురువు ఇన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. యాక్చువల్గా ఈ టీంలో నన్ను చక్రధారి ప్రభు చాలా పొలైట్గా తోసేశారు. ఇంతకుముందు నేను కృష్ణలాంటి టీంలో ఉన్నాను, కొంచెం గందరగోళం చేస్తూ ఉంటాను. అందుకని ప్రభు ఏం చేశారంటే పొలైట్గా పిలిచి ఉత్సాహం ఉన్న వాళ్ళని నిరుత్సాహపరచకూడదు అని చెప్పి నువ్వు ఆ టీంకి వెళ్ళి చూసుకో అన్నారు. సరే అని చెప్పి మా వాళ్ళు కూడా కొద్దిగా కోఆపరేట్ చేశారు. కాబట్టి ఈసారి కూడా సక్సెస్ఫుల్గా లాగాము. యాక్చువల్గా ప్రభు ఆ రోజు మెమెంటో ఇచ్చినప్పుడు కూడా క్రికెట్ ప్లేయర్తో పోల్చారు. 5 రోజుల్లో సెంచరీ చేసేసినట్లుగా ఈ టీము లాగేసిందని. సరే అని చెప్పి మెమెంటో తీసుకోగానే టీం ఇందులేక అని ఉంది. ఇందులేక కట్ చేస్తే టీం ఇండియా కనపడుతుంది. మొత్తం చూస్తే సచిన్ టెండూల్కర్ కనపడుతున్నాడు. ఇదేంట్రా ఇలా పోల్చారు, అసలు ఇలా ఉందేంటి? అప్పుడే చాలా ఇదే అనిపించింది. నిజంగా యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది మనకి చక్రధారి ప్రభు ఇచ్చిన సువర్ణ అవకాశం. ఎందుకంటే ఏదైనా ప్రభు చెప్పినట్టుగా ప్రసాదం పెట్టి ప్రభు అందరినీ ఎంగేజ్ చేస్తూ ఉంటారు. ఇది రథయాత్ర కావచ్చు, జన్మాష్టమి కావచ్చు, ఫండ్ రైజింగ్ కావచ్చు, బుక్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు. అంటే ఎవరిలో ఏ క్వాలిటీ ఉందో అట్లీస్ట్ వాళ్ళకి ఉపయోగించుకొని వాళ్ళకి సుకృతి ఇవ్వాలి అని 100%కి 200% చక్రధారి ప్రభు ట్రై చేస్తారు. నెక్స్ట్ టైం చేయకూడదు, అసలు లెటర్ తీసుకోకూడదు, అది ఇదని. కానీ ప్రభు పిలిచి లేదు మీకు కొద్దిగా ఈ క్వాలిటీ ఉంది, కొద్దిగా ట్రై చేసుకో అంటారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రభువుని ఫాలో అయితే ఈ 1700 పాయింట్లు నథింగ్ అండి. డెఫినెట్గా ప్రభు నెక్స్ట్ టైం మేము 4000 5000 బుక్స్ చేసి సింగిల్ బస్ మా టీమే వస్తుందండి. ఇదైతే నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. దీన్ని ఎలాగ ముందు అనౌన్స్ చేసేసారు, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే బుక్స్ పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోవాలా లేకపోతే ఇంకా వేరేలాగా వెళ్ళాలా అది ఇది అన్నప్పుడు కొన్ని కొటేషన్ పెడితే నాకు థాట్ వచ్చింది. దానివల్ల డెఫినెట్గా ఒక 300 బుక్స్ నేను అచీవ్ అయ్యానండి. అంటే నేను చేసింది ఏంటంటే ఎవ్రీడే ఒక కొటేషన్ పెడతాము అనుకోకుండా
ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేయటం, వాళ్ళందరూ ఇన్స్పైర్ అవటం. ఎలా అంటే, అరే మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఫోన్ చేశారు, మేము బెంగళూరులో ఉన్నాం కానీ మీరు అడిగారు, నేను 4 బుక్స్ డొనేట్ చేస్తాను, 3 బుక్స్ డొనేట్ చేస్తాను అది ఇదని. అదేవిధంగా మా ఫార్మా కొలీగ్స్ కూడా ఒక బుక్ తీసుకోరా బాబు అంటే ఒక బుక్స్ తీసుకొని, సార్ మా ఫ్రెండ్స్ కూడా కావాలన్నారు, ఒక 20 బుక్స్ పంపించండి, నేను చేసి ఫైనల్గా మీకు అమౌంట్ ఇస్తా అది ఇది అన్నారు. ఆ విధంగా కూడా చాలా సక్సెస్ అయ్యామని చెప్పుకోవాలి. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ప్రపాదం ప్లీజ్ చేద్దాం ఎంతైతే అంత అవుద్ది స్టార్ట్ చేసేటప్పుడు. యాక్చువల్గా ఇప్పుడు నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిందంటే ఈసారి భక్తి వృక్షాస్ ఆ మోటివ్లో స్టార్ట్ చేసాం. భక్తి వృక్ష టీమ్స్ ఫామ్ చేయాలి పెనమలూరులో, కానూరులో ఇలాగని. ఆల్రెడీ తాడిగడపల వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకసారి ఒక 8 o'clock ఆ టైంకి ఆయుష్ హాస్పిటల్ దగ్గర, ఇంకోటి ఏంటంటే ఈసారి వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు కదా, వాళ్ళు మా సెంటర్లో పెట్టారు. వెళ్ళే వాళ్ళందరినీ నన్ను 2 times ఆపారు. వెళ్ళే వాళ్ళందరినీ అసలు కేసులు ఇచ్చారు. మేము అనుకున్నాం అమ్మ ఇక్కడ అయిపోతున్నాయి, అసలు మన దగ్గర ఎవరైనా తీసుకుంటారా అని. తర్వాత ఆయుష్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఒకసారి 8 o'clockకి ఒక 4-5 ఇల్లులు తలుపు తట్టాము. ఒక ఆయన డిఎస్పీ అంటే ఎవరో, అసలు మిమ్మల్ని ఎవరు రానిచ్చారు 8 o'clockకి అది ఇదని వాచ్మెన్ పిలిచి గట్టిగా అరిశాడు, వాళ్ళు ఎవరు రానిచ్చారు అది ఇదని. అదొక ఈసారి బ్యాడ్ కొంచెం. అప్పుడు అనుకున్నాం అనవసరంగా వచ్చాము అలా. కానీ తర్వాత అక్కడ బుక్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఫిలిం కాలనీలో పెట్టాం, అక్కడ కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది. ఫిలిం కాలనీలో అక్కడ కూడా వాళ్ళు ఎవ్రీ ఏకాదశికి వచ్చి క్లాసెస్ చెప్పమన్నారు. అలా మెయిన్ మోటివ్ టెంపుల్కి అటాచ్ చేయాలని వెళ్ళాం. ఆటోమేటిక్గా బుక్స్ ఆటోమేటిక్గా అయిపోయినాయి. నెక్స్ట్ స్కూల్స్ అలా 1000 టార్గెట్ అనుకున్నా 1000 అయిపోయినాయి. స్కూల్స్ కూడా అలాగా స్టార్ట్ చేసాము, అనుకోకుండా 600 బుక్స్ అయినాయి. కానీ బాగా సాటిస్ఫాక్షన్ ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి బుక్స్ చాలామంది చదివారు భగవద్గీత. అసలు ఫిడ్జీ స్కూల్కి వెళ్తే హాస్టల్ స్టూడెంట్స్ ఎంత ప్రెషర్లో ఉన్నారంటే, మేము కిందకు వచ్చేదాకా మాతాజీ వెనకాల వచ్చి, మాతాజీ మా గుడికి రావాలని ఉంది, మాతాజీ అలా కార్డు ఇచ్చాము. కృష్ణగారు అందరూ గేట్ దాకా వచ్చారు. అప్పుడు జాను ప్రభు ఒకటే అన్నారు, ప్రభు హాస్టల్స్లో ఉంటే చాలా ప్రెషర్ ఉంటుంది నాకు తెలుసు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మనం వచ్చి క్లాసెస్ చెప్పడము ఏదో ఒకటి చేయాలన్నారు. నాకు కూడా ఆ థాట్ ఇంకా మైండ్లోనే ఉంది, ఎప్పుడైనా ప్రసాదం కూడా పెట్టాలి వాళ్ళకండి, హాస్టల్స్లో ప్రసాదం కూడా బాగోదు కదా. అలా లాస్ట్ ఇయర్ నాకు ఒక బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే ఒక ఆయన కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి 50,000 డొనేషన్ ఇచ్చారు, కోల్ ఇండియా ఆయన. కాబట్టి మనం బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నిరుత్సాహపడకూడదు, అవ్వలేదని. మన షార్ట్ టర్మ్ కాదు, ఆ రోజు అవ్వకపోయినా తర్వాత అయినా మనకి వాళ్ళని టెంపుల్ కనెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్తే ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. సర్వెంట్ అంటే నాకు అప్పుడు అర్థమైంది. నేను ఒకటి బాగా గట్టిగా నమ్మిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే కనెక్ట్ అయ్యారో అందరూ ఈక్వల్. కాకపోతే పొజిషన్లో మేబీ చేంజ్ ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరి దగ్గర ఖచ్చితంగా ఒక యూనిక్ డెడికేషను, ఒక హ్యాబిట్ ఖచ్చితంగా ఉంటుంది. నేను బ్లైండ్గా కాదు, నేను ఖచ్చితంగా నమ్ముతాను. మేబీ నేను వాళ్ళతో వర్క్ చేయలేదు కాబట్టి నాకు తెలియదేమో, కానీ ఇందులో ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఏదో కృప ఉంది. వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది. అప్పుడు నాకు అర్థమైంది అందరికీ నేను సేమ్ ఈక్వాలిటీ ఇవ్వాలి అనే పాయింట్. ఇంకొక దాంట్లో కృప నాకు బాగా తెలిసింది ఏంటంటే, మేము ఫ్రైడే సాటర్డే ఒక ఫిలిం సిటీ క్లబ్లో పెట్టాము. మేము వెళ్ళిన క్లబ్ పైనే ఒక ఆఫీస్ ఉంది, అది సాఫ్ట్వేర్ ఆఫీస్ అని కూడా తెలియదు నాకు. లోపల నుంచి ఒక ఆయన వచ్చారు అనమాట. వస్తే నేను క్యాజువల్గా మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నారు ఏంటి. హీఈస్ ద యాక్చువల్గా CEO అంటే మేనేజర్. తీసుకెళ్లారు, బుక్స్ తీసుకున్నారు, వాళ్ళ టీం మొత్తానికి చెప్పే అవకాశాన్ని ఇచ్చారు. అందరినీ గెట్ టుగెదర్ అంటే వాళ్ళ బెంచ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక 6-17 చిన్న కంపెనీ 18 మెంబర్స్ ఉంటారు, తీసుకొచ్చారు. వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. తర్వాత టెంపుల్కి వచ్చారు, స్టిల్ కాంటాక్ట్లో ఉన్నారు. ఆ విధంగా నాకు అర్థమైంది, మనం మనసులో నిజంగా ఒక సర్వ్ చేయాలి అనే కోరుకుంటే ఖచ్చితంగా అది కృప మనకు ఉంటుంది, మనం చేయగలం. వచ్చేసి లండన్లో ఇస్కాన్ బాగా కండక్ట్ అయిపోయాడు. అతను వచ్చేసి ఒకసారి తనకు 10 lakhs ఇన్సెంటివ్ వచ్చింటే 10 lakhs తీసుకెళ్ళి ఇస్కాన్కి ఇచ్చేసాడు. మేము అనుకున్నాం పిచ్చి ఎక్కింది ఏంటి అసలు ఏమైనా అర్థమైందా మా ఇంట అంత క్రిటిసైజ్ చేసుకున్నాడు. అంటే నాకు కొంచెం డివోషన్ కూడా అంతగా పట్టించుకోవాలి. కానీ ఒకసారి జగన్నాథ్ మీటింగ్లో మీరు కూడా వచ్చి చెప్పారన్నమాట, మనం ఎంత చందా ఇవ్వాలంటే అది మనకి ఇక్కడ ఇచ్చేటప్పుడు ఇక్కడ కొంచెం పెయిన్ వస్తుంది, అక్కడ దాకా ఇవ్వాలంటే అది అనిపించేంత వరకు ఇస్తూనే ఉండాలని చెప్పారు ప్రభు. సో కానీ మీకు ప్రభు నేను ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అయితే కొంచెం పెయిన్ అనిపించింది, కానీ నెక్స్ట్ టైం కొంచెం అమౌంట్ పెంచి ఇచ్చినప్పుడు హ్యాపీనెస్ వచ్చింది ప్రభు. అలా ఒకసారి వినయ్ మీటప్పుడు వచ్చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టారు, ఇలా గీతా జయంతికి ఇలా బుక్ చేస్తున్నాము,
ఇలా అనుకున్నాను, ఏమో సంకల్పం ఉంటే ఇవ్వండి అని చెప్పాను అనమాట. సో ప్రభుత్వం అనుకున్నాడు కదా, నేను అందరికీ చేయకూడదని చెప్పేసి నేను కూడా ఇన్స్పైర్ చేసుకొని మా ఫ్రెండ్స్కి అందరికీ కాల్ చేయడం స్టార్ట్ చేశాను. అరౌండ్ 450 బుక్స్ దాకా నేను స్పాన్సర్ చేయించుకున్నాను. ప్రభుజీ ఈ సంవత్సరం కష్టం ప్రభు, పిల్లలు ఎడ్యుకేషన్లో ఉన్నారు, అసలు టైం కుదరట్లేదు, చేయగలనా లేదు తెలియదు అంటే వినయ్ ప్రభు ఒకటే చెప్పారు, ముందు మీరు దూకండి, స్కోర్తో సంబంధం లేదు, పని చేసుకుంటూ పోండి అని చెప్పారు. ఆయన స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట. ఆ విధంగా ఎంత అవకాశం ఉంటే అంత వర్క్ చేసుకున్నాము. యాక్చువల్గా ప్రభుజీ చెప్పారు లీడర్ అవ్వడం కాదు, లీడర్స్ని కూడా తయారు చేయాలని చెప్పారు. ఆ విధంగా ఈ సంవత్సరం మాకు ఉదయరాం ప్రభు, సోనాలి ప్రభు బాగా సపోర్ట్ చేశారు ప్రభు. వాళ్ళిద్దరు యాక్చువల్గా పేరుకే నేను లీడర్ అయినా యాక్చువల్ వర్క్ చేసిందంతా వీళ్ళిద్దరే, సోనాలు, ఉదయరాం. ఫైనాన్షియల్గా నేను ఉన్నాను తప్ప మొత్తం వాళ్ళే చేశారు. స్కూల్ విషయం వచ్చి 240 చేశారు ప్రభు, 0 నుంచి 100 వరకు మొత్తం మన ఉదయరాం ప్రభువే చేశారు. లాస్ట్ మంత్ ఏపీ మా ఈ క్లస్టర్కు ఏరియా మేనేజర్స్ కొత్త వాళ్ళు వచ్చారు ట్రాన్స్ఫర్ అయ్యి. వచ్చినప్పుడు వాళ్లకు మామూలుగా మనం ఫ్లవర్ బొకే ఇచ్చేసి వెల్కమ్ చేస్తాము. సో ఆ రోజు మా మిస్సెస్ ఏమన్నారంటే ఈ ఫ్లవర్ బొకేలు ఇవన్నీ కాదు, వాళ్లకు మనం భగవద్గీత మీరు ప్రజెంట్ చేయండి అని అన్నారు. సో వాళ్ళు యాక్చువల్గా తెలుగు వాళ్ళు కాదు, బెంగాలీ, కేరళ వాళ్ళు. నేను మా దగ్గరికి వచ్చిన తర్వాత సేమ్ అదే బుక్ ఇచ్చాను. ఎందుకు ఈ బుక్ ఇస్తున్నావు అని చెప్పని అడిగితే చెప్పాను. నేను ఏదో ఏమన్నానంటే ఇది కొంచెం వాల్యుబుల్ బుక్, మంచిగా ఇవ్వాలి అని మామూలుగా నేను స్కిప్ చేశాను. తర్వాత మా మిస్సెస్కి ఇది ఇలా అన్నారు అని చెప్పానంటే, సరే ఇంతకంటే ప్రపంచంలో వాల్యూ కలిగింది ఏమీ లేదు, అందుకే ఇది ఇస్తున్నాను అని చెప్పాలి అని అన్నారు వాస్తవంగా. సో మీరు అడిగిన దానికి నేను కరెక్ట్గా సమాధానం చెప్పలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి డిస్కషన్ వస్తే మా మిస్సెస్ ఈ విధంగా అన్నారు అని చెప్పానంటే సేమ్ ఇదే టాపిక్ ఇచ్చాను. సో ఇదే విషయాన్ని ఆ మేడం ఏం చేసిందంటే మా టీం మీటింగ్లో చెప్పేసింది. అంతకుముందు రోజు 19th మీటింగ్లో జరిగింది. 20th అదే వందే భారత్ ట్రైన్లో సేమ్ మన వాళ్ళు కొంతమంది బుక్ సెల్లింగ్ పర్పస్లో వస్తున్నారు. మా మేడం ఏదైతే చెప్పిందో ఆ విషయాన్ని, ఒక బాస్ ఏదైతే చెప్పారో దాన్ని మా టీం మొత్తం ఒక 30 మెంబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం అందరు తలా ఒక బుక్ కొనేశారు. సో అంటే ఒక లీడర్ ఎవరైతే దేన్నైతే ఫాలో అవుతున్నారో కంపల్సరీ ఫాలోవర్స్ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అది ఫాలో అవుతారు. సో అలాగే మనకు ఈ విజయవాడ ఇస్కాన్కు చక్రధర్ ప్రభుజీ ఈజ్ అ గ్రేట్ లీడర్, మనకు భగవంతుడి ప్రసాదం. నేను చూశాను అనమాట. ఇక్కడ చూస్తే ఎవరు కూడా కనీసం సాష్టాంగ నమస్కారం చేయలేరు దేవుడికి. అనుకున్నా 4-3 సార్లు బయటికి వెళ్ళామన్నమాట. అనుకున్నా ఇది మన వల్ల కాని పని ఆయన అనుకున్నాం అనమాట చూసిన తర్వాత. సో ఆవిడ మా వైఫ్ ఆవిడ ఉంటే ఆవిడ సపోర్ట్ చేసేదేమో, ఈ ప్రభుజీ ఏమో ఆవిడేమంటుందంటే ఇక్కడ మీరు కర్మముని మీ సర్వీస్ మీరు చేసుకోండి, నేను నా జపం నేను చేసుకుంటాను, ఎవరిది ఆడదే అంటుంది ఆవిడ. సో మనం గట్టిగా ఏదన్నా చేద్దామంటే అది కాంపిటీషన్ అవుతుంది అనమాట ఇంట్లో. అక్కడ మన గుడిలో చేద్దామంటే ఒక ఫీలింగ్ అనమాట. ఎందుకంటే గుడి అనేది ఎవరైతే వచ్చారో గుడికి, అది గుడికి స్టాల్కి మాత్రమే వెళ్ళాలి, కానీ మనం సేవికి తీసుకోకూడదు దాన్ని. సో అలాగా ఎప్పుడు కూడా దాన్ని కూడా తీసుకోలేదు అనమాట. కానీ టార్గెట్ అవ్వాలి, ఎలా అవుతుంది కర్దమముని లేక తపస్సు చేస్తేనే అవుతుంది అది. సో అలాగే తపస్సు ఆచరించామన్నమాట. పెద్దగా ఏమి వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి తిరిగింది లేదు, చేసింది లేదు. భగవంతుడు దయ వల్ల, అసలు ప్రభువులు ఆశీర్వాదం వల్ల అది 1200 మహాబుక్స్ సేల్ చేసామన్నమాట. భగవంతుడి కంటే భగవంతుడి నామం ఎలా గొప్పదో నమ్ముతారు మీరు? భగవంతుడి కంటే భగవంతుడి నామం ఎలా గొప్పదో మన ఆచార్యుల కంటే కూడా, మన ప్రభువుల కంటే కూడా వాళ్ళ ఆశీర్వాదం అంత గొప్పది. ఏదైనా సాధ్యమే. ఇంతమంది బ్రహ్మచారులు ఉన్నారు ఇస్కాన్ విజయవాడలో, వాళ్ళందరూ ఆశీర్వాదం వైఫైలో తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అంతకు మించినటువంటిది ఏం లేదు ఇంకా. సో నిజంగా మనం అప్పుడు సరెండర్ అయితే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. सोन प्रभु हमको बोले तो हम पहली बार करे, तो हमको तेलुगु वो नहीं आते, फिर भी हम करे क्या, हमको 200 पूरा किया. పుస్తకాలు కూడా డీటీసే. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం.
అట్లాగే కృష్ణతుల్య భాగవత ఇవన్నీ వింటాం కదా. సో పుస్తకాలు కృష్ణుడితో సమానం. సో ఆ కృష్ణుడిని మనం ఇస్తున్నాం. ఆ పుస్తకాలు చదివితే మనం దేవుడితో సాంగత్యం. పుస్తకాలు ఉండటం ఫస్ట్ థింగ్, బట్ దాన్ని ఓపెన్ చేస్తే దాన్ని వీ కెన్ డైరెక్ట్లీ అసోసియేట్ విత్ ప్రభుపాద్, కృష్ణుడితో సాంగత్యం తీసుకోవచ్చు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ చక్కగా పుస్తకాలు ఎంత మీరు చదివితే అంత మీరు పంచాలన్న అని మీకు ఆ కోరిక వస్తుంది. ఎందుకంటే ఇంత అద్భుతం వజ్రాన్ని మనం వల్ల ఉంచుకుంటాం. సో వీ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఆల్. సో అందుకని ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ చక్కగా పుస్తకాలు బాగా చదవండి. అండ్ దెన్ ఇక న్యాచురల్గా ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బీ లోపల నుంచే వస్తుంది టు డూ ఆల్ దాట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యూర్ సపోర్ట్. హరే కృష్ణ.